మేడం ఇది ఏంటి ప్రాసెస్ హెయిర్కి సంబంధించి? ఇది పర్టికులర్గా ఏంటంటే అడ్వాన్స్డ్ రీగ్రోత్ గురించి యూస్ చేస్తాం ఇది. ఓకే. బాల్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మందికి 20 ఏజ్ నుంచి బాల్నెస్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే 20 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడైతే బాల్నెస్ ఇప్పుడు స్టార్ట్ అయిందో వన్స్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఆ బాల్నెస్ ఇప్పుడు స్టాప్ అయిపోయి మళ్ళీ 40 years తర్వాత రావడం అలా హెల్ప్ చేస్తుంది. అంటే బాల్నెస్ని డిలే చేయడానికి ఇదైతే మెయిన్. ఇది టోటలీ అడ్వాన్స్ టెక్నాలజీ. కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది కంప్లీట్గా స్టాప్ అంటే ఇప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయింది హెరిడిటీ నుంచి ఉంటుంది, లైఫ్ స్టైల్ నుంచి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ హెరిడిటీలో ఉంది అంటే మాత్రం వాళ్ళకి 15 or 40 నుంచో స్టార్ట్ అవ్వాలి. బట్ ఇప్పుడు 20 నుంచి స్టార్ట్ అవ్వింది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది రీజన్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన దాన్ని మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యి హెయిర్ ప్రోగ్రెస్ అవ్వకుండా హెయిర్ ఫాల్ కానీ ఏదన్నా డిలే చేస్తున్నాం. ఓకే. సో ఇది మనకి హెయిర్ రీగ్రోతే కాకుండా హెయిర్ ఫాల్ అవ్వడానికి అండ్ న్యూ హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైతే ఒక 50 ఏజ్ ఉన్న క్లయింట్ వాళ్ళకి కూడా రీగ్రోత్ అనేది మనం చూసాం ఈ ట్రీట్మెంట్. ఓకే. అంటే ఇది పర్టికులర్ ఏజ్ వాళ్ళకే చేస్తుంటారు అలా? 18+ నుంచి 50-60 వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. వాళ్ళకు కూడా టోటలీ ఇది వచ్చేసి మన రీగ్రోత్ గురించి అండ్ బాల్నెస్ అనేది ప్రమోట్ కాకుండా డిలే అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే ఈ క్లయింట్ స్కిన్ అనాలిసిస్ని బట్టి మేడం అయితే హైడ్రా ఫేషియల్ అనేది సజెస్ట్ చేస్తారు. అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకి చేసి చూపిస్తారు, ఒకసారి చూద్దాం. మేడం ఏంటి ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉంటుంది? సో హైడ్రా ఫేషియల్ అంటేనే క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్ అండ్ సీరం ఇన్ఫ్యూజన్. సో ఫస్ట్ మనం క్లెన్స్ చేస్తున్నాము. ఓకే. ఈ ప్రొసీజర్లో యూస్ చేసేవన్నీ ఏంటంటే మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము. ఓకే. సో మీకు క్లెన్జింగ్, స్క్రబ్బింగ్లోనే ఒక ఇప్పుడు తిన క్లయింట్ ఫేస్ వచ్చేసి ఫస్ట్ ఆయిలీగా కనిపించింది కదా. క్లెన్జింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్లో మీకు అది మోస్ట్లీ ఆఫ్ ద ఆయిల్నెస్ తగ్గుతుంది. ఓకే. అంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి ఇది సూటబుల్ గా? మేబీ ఎనీ స్కిన్ టైప్. మనము సీరమ్స్ అనేది స్కిన్ టైప్ బట్టి సెలెక్ట్ చేస్తాము. అందరికి ఇప్పుడు మోస్ట్లీ స్నేల్ మ్యూసిన్ సీరం అంటున్నారు, ఐడియా ఉందా? సో ఆ సీరం అనేది అందరికి సెట్ అవ్వదు, అందరు యూస్ చేస్తున్నారు. సో అది మనం హిస్టరీలో 1 అడుగుతాము ఏది యూస్ చేస్తున్నారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనం సీరమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్షన్ ఆఫ్ సీరమ్స్ నుంచే మనకి రిజల్ట్ వస్తుంది. అంటే ఇది పర్టికులర్ ఓన్లీ వన్ సిట్టింగ్ లోనే మనకి రిజల్ట్ కనిపిస్తుందా లేదంటే చేయించుకుంటూ ఉండాలి? వన్ సెట్టింగ్ లో ఏంటి అంటే ఒక గ్లో అనేది ఫస్ట్ కనిపిస్తుంది, స్మూత్నెస్ అనేది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 3 or 4 layers ఆఫ్ సీరం ఇన్ఫ్యూజ్ చేస్తాం కదా. సో ఇదంతా అల్ట్రాసోనిక్ ఇన్ఫ్యూజన్. సో స్కిన్ అనేది స్మూత్ గా ఫ్లాలెస్ గా ఉంటుంది. ఓకే. అంటే ఓవరాల్ గా ఎన్ని సిట్టింగ్స్, అంటే ఈ పర్టికులర్ క్లయింట్ కి అయితే మీరు ఎన్ని సిట్టింగ్స్ సజెస్ట్ చేస్తారు? ఈ క్లయింట్ కి అయితే మనం 3 sittings అనేది మినిమం. ఓకే. 6 అనేది మాక్సిమం. ఓకే. మినిమం 3 అంటే మంత్లీ వన్స్ అంటే 3 months or 6 months అనేది ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. నార్మల్గా అయితే 3 అనేది మినిమం. ఒక స్కిన్ పర్టికులర్ గా చేంజ్ తెలియాలి అంటే మాత్రం 3 sittings అనేది మినిమం కంపల్సరీ చేయించుకోండి. అంటే ఆఫ్టర్ ఈ ఫేషియల్ తర్వాత, హైడ్రా ఫేషియల్ తర్వాత పర్టికులర్గా ఏమైనా స్కిన్కి ఏమైనా కేర్ తీసుకోవడం అలా ఏమన్నా ఉంటుందా? మన క్లినిక్లో అయితే మనం ఏమీ నీడిల్స్ కానీ ఇంజెక్టబుల్స్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇమీడియట్గా క్లయింట్ అనేది వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ సన్ లైట్ని అవాయిడ్ చేసుకోవాలి అంతే. ఓకే. ఇప్పుడు ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాము. ఓకే. మెషినరీ స్టార్ట్ చేసే బిఫోర్ ఎంత మాన్యువల్గా చేస్తాము. వన్స్ క్లీన్ అయిపోయింది అంటే ఇంకా మనం మెషినరీ ముందైతే హ్యాండ్ మసాజ్తోనే స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మెయిన్ స్కిన్ కి రిలాక్సేషన్ కూడా మనం అవుతుంది కదా. ఇన్నర్ అండ్ అవుటర్ రిలాక్సేషన్ ఉంటుంది రెండు. అంటే మనం కొన్ని వింటున్నాం మ్యామ్, పర్టికులర్ డిప్స్ అనేది మనకి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటండి ఆ డిప్స్? ఐవి డ్రిప్స్ అంటున్నారా? ఐవి డ్రిప్స్ అనేది వాళ్ళు వైటమిన్ డ్రిప్స్ అంటాం మనం. అవి డిఫరెంట్ ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు వైటమినే కాకుండా గ్లూటాథయోన్, ఇంకా సేమ్ అందరికీ ఒకటే ఐవి డ్రిప్స్ పంపించరు. వాళ్ళకు కూడా కస్టమైజేషన్ ఉంటుంది. వాళ్ళ కన్సర్న్స్ బట్టి ఐవి డ్రిప్ అనేది సెలెక్షన్ అవుతుంది. ఈ మసాజ్ అనేది ఎంత టైం చేస్తుంటారు? క్లెన్జింగ్ అయితే నార్మల్గా 10 minutes చేస్తాము. ఓకే. ఎక్స్ఫోలియేషన్ అయితే 5 minutes ఉంటుంది. ఓకే. టోటల్ ప్రొసీజర్ అయితే 1 hour
1.5 hour 1.5 hour పడుతుంది. 1 or 30 Okay. minutes. మీకు క్లెన్సింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్ అని కొంచెం టోన్ వేరియేషన్ తెలుస్తుంది. అవును. ఇది వైటమిన్ సి, ఓకే. దీన్ని ఆక్సిజన్ స్ప్రే అంటారు. సో ఫస్ట్ మనము నార్మల్గా ఇప్పుడు స్ప్రే కాకుండా ఓన్లీ ఆక్సిజన్ స్ప్రే ఎందుకు అంటే ఇప్పుడు మనం క్లెన్స్ అండ్ ఎక్స్ఫోలియేట్ చేసాం కానీ స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ స్ప్రేతో మనం ఏదైతే సీరమ్స్ యూస్ చేస్తున్నామో ఒక లేయర్ ఆఫ్ స్కిన్ వరకు ఇన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.